జాబ్ కి వెస్టేజ్ కి డిఫరెన్స్ చూసాము. ఈ రోజు ట్రెడిషనల్ బిజినెస్ వర్సెస్ వెస్టేజ్. అంటే ఇన్ని రోజులు మనం బయట షాప్ లో ప్రోడక్ట్ కొనుక్కునే వాళ్ళం. దానికి ఆల్టర్నేట్ గా ఈ రోజు మనకు వెస్టేజ్ పరిచయం అయింది కాబట్టి మనం వెస్టేజ్ లో ప్రోడక్ట్లు వాడుకోవడం వల్ల మన కంపెనీ ఎన్ని రకాల బెనిఫిట్లు ఇస్తుంది అనే దాని గురించి ఈ రోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓకే లీడర్స్, ఈ రోజు మన ట్రెడిషనల్ బిజినెస్ కి అలానే మన వెస్టేజ్ బిజినెస్ కి డిఫరెన్స్ అనేది తెలుసుకుందాం కంప్లీట్ గా. ట్రెడిషనల్ బిజినెస్ వర్సెస్ వెస్టేజ్ బిజినెస్ అంటే సాంప్రదాయ వ్యాపారం వర్సెస్ వెస్టేజ్ బిజినెస్. ఇన్ని రోజులు మనం బయట షాప్ లో ప్రోడక్ట్స్ కొనుక్కునే వాళ్ళం. దానివల్ల మన కంపెనీ ఏమన్నా బెనిఫిట్లు ఇచ్చిందా లేదా? కంపెనీ ఏం కాదు, మన ఇంటి పక్కన షాపుల్లో కానీ డిమార్ట్ లో కానీ తీసుకోవడం వల్ల మనం ఏదైనా లబ్ధి పొందామా లేదా? అదే మనం వెస్టేజ్ లో తీసుకోవడం వల్ల మన కంపెనీ ఎన్ని రకాల బెనిఫిట్లు ఇస్తుంది అనే దాని గురించి ఈ రోజు కంప్లీట్ గా తెలుసుకుందాం. జాబ్ చేస్తే లైఫ్ ఎలా ఉంటుంది, అదే వెస్టేజ్ తీసుకుంటే లైఫ్ ఎలా ఉంటుందో చెప్పాం. ఈ రోజు ట్రెడిషనల్ బిజినెస్ వర్సెస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఒక కిరాణా స్టోర్, ఎగ్జాంపుల్ గా ఒక డిమార్ట్ అనుకోండి, లేకపోతే మన ఇంటి పక్కన షాప్ అనుకోండి. ఎందుకంటే డిమార్ట్ లో జనరల్ గా అందరం కూడా కాస్ట్ చాలా తక్కువ అనుకొని ఎక్కువ మంది డిమార్ట్ కి వెళ్తాం. అంతేకాకుండా మనకి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఏ టు జెడ్, ఇంట్లో కానీ పిల్లలకు కానీ పర్సనల్ కేర్ కానీ ఏదైనా మనకి డిమార్ట్ లో ఆల్ అవైలబుల్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదని ఎక్కువ మంది కాస్ట్ పరంగా కూడా కొంచెం బయట షాపులతో పోలిస్తే తక్కువ డిమార్ట్ కి వెళ్తుంటాం కదా. ఆ డిమార్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఈ రోజు ఇక్కడ ఒక వన్ సైడ్ డిమార్ట్ ఉంది, అలానే ఇంకో సైడ్ వెస్టేజ్ ఉంది. ఎక్కడ కాస్ట్ ఎక్కువ ఎక్కడ కాస్ట్ తక్కువ అనే దాన్ని చూద్దాం. జనరల్ గా డిమార్ట్ లో కాస్ట్ తక్కువ అనుకుంటాం కదా. ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఒక పేస్ట్ తీసుకుందాం. మనం ఒక 100 రూపాయల ప్రోడక్ట్ అది ఏదైనా కానివ్వండి, ఒక పేస్ట్ అనుకుందాం. అదే వెస్టేజ్ షాప్ లో అయితే కనుక ఒక 120 రూపాయల పేస్ట్. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ, క్వాలిటీ ఎక్కువ కాబట్టి జనరల్ గా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా కూడా తయారు చేసే మెటీరియల్ బట్టి, క్వాలిటీని బట్టి, దాంట్లో ఉండేదాన్ని బట్టి మనకి కాస్ట్ జనరల్ గా డిసైడ్ అవ్వడం జరుగుతుంది. అలానే మన వెస్టేజ్ లో అన్ని రకాల బేస్డ్ కాబట్టి కాస్ట్ జనరల్ గా ఎక్కువే ఉంటుంది. 120 రూపాయలు ఎంఆర్పి అనుకుందాం. అదే మన ఇంటి పక్కన ఉన్న షాప్ లో కానీ డిమార్ట్ లో కానీ దాని ఎంఆర్పి 100 రూపాయలు. ఇప్పుడు మనం చూస్తే మనం ఫస్ట్ డిమార్ట్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. డిమార్ట్ లో ఉండే మనకి ప్రోడక్ట్ ఏ విధంగా తీసుకుంటాము. నెక్స్ట్ వెస్టేజ్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం ఒక్కొక్క దాని గురించి. ఇక్కడ మనకి గ్యారంటీ పరంగా చూస్తే మనం డిమార్ట్ లో కానీ ఇంటి పక్కన షాపుల్లో కానీ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మనకి దాని మీద ఇంట్లోకి జనరల్ గా యూజ్ చేసే ప్రోడక్ట్స్, అది కొన్ని ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ మీద అయితే బ్రాండెడ్ కొంటే గ్యారంటీ ఉంటుంది. అది కూడా లోకల్ చైనా పీసులు కొనుక్కుంటే మనకి ఎక్కడ కూడా గ్యారంటీ ఉండదు వాటి మీద కూడా. ఇప్పుడు ఒక లోకల్ మొబైల్ కొనుక్కుంటాం, 4000 5000 పెట్టి బాగా టచ్ బాగుంటుంది, సైజ్ పెద్దగా ఉంటుంది, చైనా పీస్ ఏదైనా తీసుకుంటాం, దాని మీద కూడా మనకు గ్యారంటీ ఉండదు. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కూడా లోకల్ ఐటమ్స్ మీద గ్యారంటీ అనేది మెన్షన్ చేయరు. ఎందుకంటే దాని క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది. దాని పూర్ ఉండడం వల్ల ఏంటంటే అది ఎలా పనిచేస్తుంది, ఎన్ని రోజులు పనిచేస్తుంది, దాని క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి మనకు గ్యారంటీ అనేది ఇవ్వరు అక్కడ. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ ఎప్పుడైనా డ్యామేజ్ అవ్వచ్చు, మనం గ్యారంటీ ఇస్తే మనమే నష్టపోతాం, మళ్ళీ తిరిగి మనం కొత్త ప్రోడక్ట్ ఇవ్వాలి కదా అని దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ముందే దాని మీద గ్యారంటీ మెన్షన్ చేయకుండా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు మనం ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్లు కూడా ఏ ప్రోడక్ట్ మీద కూడా ఒక
జనరల్ గా ఇప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్ మీద కానీ బయట ఏ ప్రోడక్ట్లు తీసుకున్నా కూడా ఏ ప్రోడక్ట్ల మీద కానీ మెడిసిన్స్ మీద కూడా మనకి ఎక్కడ గ్యారంటీ మెన్షన్ చేసి ఉండరు. బయట చూస్తే కనుక అదే ఇంట్లో వాడుకునే కిరాణా వస్తువుల మీద కానీ పేస్టుల మీద కానీ సబ్బుల మీద కానీ ప్రతి ఒక్కటి పిల్లలకి జనరల్ గా చాలా జాగ్రత్తగా వాడాలనుకుంటాం. మనం హెల్దీ ఫుడ్ ఇవ్వాలనుకుంటాం, కెమికల్ తక్కువ వేయాలనుకుంటాం, అన్ని అనుకుంటాం. హెల్త్ పరంగా చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. వాళ్ళకి ఒక సోప్ వాడాలన్నా కూడా పిల్లలకి జనరల్ గా వాడేది తప్ప కొత్త సోప్ మంచిదన్నా కూడా ట్రై చేయం ఫస్ట్. ఎందుకంటే అది మా పిల్లాడికి సెట్ అయింది అని. కానీ అలాంటి వాటిని కూడా ఈ రోజు మనకి బయట గ్యారంటీ అనేది దేని మీద మెన్షన్ చేయట్లేదు. అది ఎంత బ్రాండెడ్ అయినా కొను. ఒక సోప్ జనరల్ గా కాస్ట్ క్వాలిటీని బట్టి 300, 400 ఉండే సోప్స్ కూడా ఉంటాయి బయట. అదే ఫేస్ కి సంబంధించి క్రీములు కూడా అంత కాస్ట్ కి సంబంధించి ఉంటాయి. కానీ బయట దేని మీద కూడా దీనికి నేను గ్యారంటీ ఇస్తున్నాను, నువ్వు ఇంత కాస్ట్ పెట్టుకున్నావు, ఇంత బ్రాండెడ్ ప్రోడక్ట్ కొన్నావు కదా, నీకు గ్యారంటీ ఇస్తున్నాను బయట ఎక్కడ మనకు మెన్షన్ చేయట్లేదు దేని మీద. ఇంకా ఇప్పుడు డిమార్ట్ లో పేస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక కోల్గేట్ పేస్ట్ మీద మీరు ఎవరైనా జనరల్ గా ఏదైనా షాప్ కి వెళ్ళినప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ పైన కవర్ మీదే మెన్షన్ చేసి ఉంటారు, మీరు 5 సంవత్సరాల లోపలికి పిల్లలకి మీరు లేకుండా పిల్లలకి పేస్ట్ ఇవ్వద్దు, మీ పెద్దల సమక్షంలోనే పిల్లలకి పేస్ట్ ఇవ్వండి అని మెన్షన్ చేసి ఉంటారు. అంటే దాని మీనింగ్ ఏంది? ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అనుకో, పిల్లల ఏజ్ బట్టి తక్కువ క్వాంటిటీ ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం దాన్ని ఎక్కువ వేసుకుంటే మనకి మంటగా అనిపిస్తుంది, పెదాలు కొంచెం మండినట్లు అట్లా అనిపిస్తుంది. కాబట్టి మనకు సరిపోయే క్వాంటిటీలో మనం తీసుకుంటాం, పిల్లలకు సరిపోయే క్వాంటిటీలో మనం ఇస్తాం. కాబట్టి పిల్లలకి పెద్దల సమక్షంలోనే ఇవ్వండి అని ఎందుకు చెప్తారంటే మనం చూసి తక్కువ క్వాంటిటీ ఇస్తాము అని. అదే పిల్లలు అయితే కొంతమంది పేస్ట్ తినే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కువ వాడే వాళ్ళు ఉంటారు. దానివల్ల జనరల్ గా ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందేమో అని ముందుగానే ఆలోచించి దాని మీద వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు, మీరు లేకుండా ఇవ్వద్దని. కానీ ఈ రోజు అదే మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ చూడండి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఈ రోజు మనం వెస్టేజ్ లో ఉన్నామంటే మన వెస్టేజ్ లో 450 కంటే కూడా ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ రోజు మన వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ అయింది 2 ప్రోడక్ట్లే. ఒక ప్రోడక్ట్ సిర్లినా, ఇంకొకటి ఏదో ప్రోడక్ట్ ఉందని నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్ గా. 2 ప్రోడక్ట్లతో మన కంపెనీ స్టార్ట్ అయింది. 2004లో స్టార్ట్ అయింది 2 ప్రోడక్ట్లతోటి. ఈ రోజు మనకి 2025 వచ్చేసరికి 450 కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈ రోజు మన వెస్టేజ్ లో. అది హెల్త్ కి సంబంధించి కానివ్వండి, బ్యూటీకి సంబంధించి, ఓరల్ కేర్ కి సంబంధించి, హెల్త్ ఫుడ్ కి సంబంధించి, అగ్రికి సంబంధించి, ఓవరాల్ గా మన ఇంట్లో వాడుకునే ఒక గ్రోసరీస్ తప్ప రిమైనింగ్ ఐటమ్స్ అన్ని మనకు వెస్టేజ్ లో దొరుకుతాయి. అది మనకు తెలీదు, ఏవో కొన్నే ఇవే ఉన్నాయేమోలే వెస్టేజ్ లో, రెగ్యులర్ గా మనం ఏదో 1-2 తెచ్చుకుంటుంటాం, ఇంతే కదా ఇంకేం కొంటాంలే అనుకుంటాం. కానీ మనం తెలుసుకొని వాడుకుంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఈ రోజు మనకు వెస్టేజ్ లో ఉంది. అన్ని ప్రోడక్ట్స్ మీద కూడా 100% గ్యారంటీ మెన్షన్ చేస్తుంది మన కంపెనీ. ఎందుకంటే ఈ రోజు మన కంపెనీ ఓన్ R&D. ఏదైనా ఒక సోప్ తయారు చేయాలంటే దానికి క్లినికల్ ఫార్ములేషన్ ఉంటుంది, పేస్ట్ తయారు చేయాలన్నా ఫార్ములేషన్ ఉంటుంది. అలా బయట వాళ్ళ ఆదాయాన్ని చూసుకొని జనాలు ఏమైపోయినా మనకు పర్లేదులే, మనకి ఎక్కువ కమిషన్ ఎక్కడ వస్తుంది, దీంట్లో క్వాలిటీ తగ్గినా పర్లేదు, కల్తీ ఎక్కువైనా పర్లేదు అని వాళ్ళు దానికి ఎలా తయారు చేస్తారో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని వాడరు, వేరేది వాడుకుంటారు. కాకపోతే మనకు తెలిసింది అయ్యే కాబట్టి మనం అయ్యే వాడుకుంటుంటాం. దాన్ని తయారు చేసే విధానం మనకు తెలియదు కాబట్టి ఈ రోజు మన వెస్టేజ్ కంపెనీ ఓన్ R&D అంటే కంపెనీనే దాని ఫార్ములేషన్ తీసుకొని దాన్ని తయారు చేసే విధానం అబ్జర్వ్ చేసి క్లినికల్ ట్రయల్స్ చేసి ఇది ఓకే జనాల దాకా వెళ్తే ప్రాబ్లం లేదు అని నమ్మకం వచ్చినప్పుడు చాలా క్లినికల్ ట్రయల్స్ చేసి ఈ రోజు మన దాకా తీసుకొస్తుంది. కాబట్టి మన కంపెనీ కెమికల్ తక్కువ ఉంటుంది, న్యాచురల్ గా ఉంటుంది, అలానే ఆర్గానిక్ టైప్ ఉంటుంది. కాబట్టి మన పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ చాలా హ్యాపీగా వాడుకోవచ్చు. ఈ రోజు జనరల్ గా మనం ఇంట్లో వాడుకునే నిత్యావసరాల దగ్గర నుంచి క్లీనింగ్ పర్పస్ దగ్గర నుంచి ఒక డిష్ వాష్ చూడండి, ఎంత మనకి లేడీస్ అయితే ఒకసారి డిష్ వాష్ వాడిన తర్వాత ఒక బాటిల్ వాడారంటే మళ్ళీ బయట ఏది కూడా వాడరు, డిష్ వాషే కావాలంటారు. అలానే వంట నూనె వాడిన వాళ్ళు, దాని క్వాలిటీ తెలుసుకున్న వాళ్ళు, వంట నూనె జనరల్ గా అన్ని కాస్ట్ తగ్గాయి కానీ మనకి ఆయిల్ కాస్ట్ తగ్గలేదు, డిష్ వాష్ కూడా కాస్ట్ తగ్గలేదు. కానీ అవి 2 మనం వాడటం ఆపట్ల, ఎందుకంటే దాని క్వాలిటీ మనకు తెలుసు కాబట్టి. అది ఆ విధంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది, కెమికల్ తక్కువ ఉంటుంది. ఈ రోజు మనం బయట బ్యూటీ ప్రోడక్ట్స్ ఏమన్నా చూస్తే కనుక సినీ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకి చూడండి, మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది క్యాన్సర్ తో చనిపోయిన వాళ్ళే ఉన్నారు. అలానే క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ కాదు, మెయిన్ క్యాన్సరే. చాలా మంది మనం న్యూస్ లో చూస్తూనే ఉంటాం, పలానా వాళ్ళ క్యాన్సర్ వచ్చింది సినీ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకి అని. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ వాళ్ళు వాడే బ్యూటీ ప్రొడక్ట్స్. ఆ విధంగా వాళ్ళకి క్యాన్సర్ కారకాలు ఎక్కువ ఉంటాయి జనరల్ గా
బయట లిప్స్టిక్ వాడి చూడండి మనం, దానిపైన ఎంత బ్రాండెడ్ తీసుకున్నా కూడా దానికి పెట్రోల్ స్మెల్ రావడం, డిఫరెంట్ స్మెల్ రావడం మనం అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే దాన్ని తయారు చేసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి. ఈ రోజు మన వెస్టేజ్ లో లిప్స్టిక్ చూడండి, నెయిల్ పాలిష్ దగ్గర నుంచి ప్రతి ఒక్క బ్యూటీ ప్రోడక్ట్ ఈ రోజు మన వెస్టేజ్ లో ఉంది. దానికి ఆల్టర్నేట్ గా ఇవి వాడుకుంటే నిజంగా అయితే చాలా క్వాలిటీ ఉంటుంది. తక్కువ క్వాంటిటీ మనం యూజ్ చేసినా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. సంవత్సరంలో ఒక్కసారిగా కాంపాక్ట్ పౌడర్, ఒక బీబీ క్రీమ్, ఒక లిప్స్టిక్ ఇవి మనం తీసుకుంటే కనుక రెగ్యులర్ గా యూజ్ చేయం కాబట్టి, అకేషనల్ గానే యూజ్ చేస్తాం కాబట్టి మాక్సిమం అవే సరిపోతాయి. అప్పుడప్పుడు వాడతాం కాబట్టి ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడుకొని చూడండి. అలానే బ్యూటీ ప్రోడక్ట్ కానీ, పిల్లలకి కానీ ప్రోటీన్ పౌడర్ కానీ, సోప్స్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి హెల్త్ పరంగా చాలా మంచిది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా 100% గ్యారంటీ ప్రోడక్ట్. అంటే ఇక్కడ దాని అర్థం ఏంది? వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ క్వాలిటీ, on its product quality. If not satisfied, it can be returned as per product return policy of Vestige Marketing Private Limited. అంటే ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేస్తున్నారు? ఒక సోప్, ఇది 44 రూపాయల నీమ్ సబ్, ఇది మనకి ఇక్కడ మెన్షన్ చేసింది 100% గ్యారంటీ అని. చూడండి, బయట ఏ బ్రాండెడ్ కొన్నా 200-300 సోప్ కొన్నా కూడా దేని మీద మనకి గ్యారంటీ ఇవ్వట్లేదు. ఏ క్రీమ్స్ మీద మనకి ఇవ్వట్లేదు, ఏ ప్రోడక్ట్ మీద ఇవ్వట్లేదు, హోమ్ నీడ్స్ మీద. కానీ ఈ రోజు మనకి వెస్టేజ్ లో ప్రతి ఒక్క ప్రోడక్ట్, ఈ రోజు 450 ప్రోడక్ట్లు ఉన్నామన్నా కదా, 450 ప్రోడక్ట్ల మీద 100% గ్యారంటీ అని మనకి కంపెనీ మెన్షన్ చేసి ఇస్తుంది. కాబట్టి మనం హ్యాపీగా వాడుకోవచ్చు. దాని మీనింగ్ ఏంది? దీనివల్ల ఈ సోప్ వాడడం వల్ల మీకు రియల్ గా ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే నేను గ్యారంటీ, నేను తిరిగి దీనికి మీకు మనీ అనేది క్యాష్ బ్యాక్ చేస్తాను, మీకు ఏదైనా రియల్ గా దీని వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తాయి అని మన కంపెనీ మనకు గ్యారంటీ ఇస్తుంది. అంత కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది? అంత క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు, నిజంగా దాని వల్ల సైడ్ ఎఫెక్ట్ రాదు అని వాళ్ళకి అంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడే మన దాకా రావడం జరుగుతుంది. చూడండి, ఈ రోజు 3.5 కోట్ల మంది బిజినెస్ చేస్తుంటే 3.5 కోట్ల మంది సబ్బు వాడుతుంటారు. ఇంతమంది ఇంత కాన్ఫిడెంట్ గా వాడుతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి, 22 ఇయర్స్ నుంచి స్టాండర్డ్ గా ఉంది కంపెనీ. కాబట్టి ప్రోడక్ట్ లో క్వాలిటీ లేకపోతే ఎవరైనా వాడతారా? ఫస్ట్ ఒక గ్యారంటీ చూసుకున్నా, క్వాలిటీ చూసుకున్నా, కంపెనీ స్టాండర్డ్స్ చూసుకున్నా, ప్రతి ఒక్కటి చాలా బాగుంది. అలానే ఇప్పుడు గ్యారంటీ పరంగా చూసుకున్నాం, గ్యారంటీ ఉందా లేదా, క్వాలిటీ ఉందా లేదా, బయట ప్రోడక్ట్ కి వేస్టేజ్ దానికి అని. అదే ఇప్పుడు కాస్ట్ కంపారిజన్ చూస్తే, ఇప్పుడు బయట డిమార్ట్ లో అయితే కనుక ఒక 100 రూపాయలు ఎంఆర్పి ఉండే పేస్ట్ మీద 5% డిస్కౌంట్ లో ఒక 5 రూపాయలు మనకి డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఇంకా మనకి ఇక్కడ చూస్తే కనుక మన వెస్టేజ్ స్టోర్ లో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి 10-20% లైఫ్ లాంగ్ డిస్కౌంట్. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద, ప్రోడక్ట్ ని బట్టి మినిమం 10 నుంచి మాక్సిమం 20% దాకా మనకి ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ వస్తుంది. ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తికి కూడా. ఇక్కడ చూడండి, ఓన్లీ 5% డిస్కౌంట్ అంటే 100 రూపాయలు 95 రూపాయలకి వస్తుంది. డిమార్ట్ లో అయితే, అదే ఇంటి పక్కన షాపుల్లో అయితే 100 రూపాయలే. ఇది ఒక్క బెనిఫిట్ మాత్రమే. మనకి డిమార్ట్ లో కొనుక్కుంటే 100 రూపాయలు తగ్గుతుంది ఒక ప్రోడక్ట్ మీద. అంతకు మించి దాంట్లో ఇంకా అంత బెనిఫిట్ ఏముండదు. ఫైనల్ గా ఇవన్నీ చూసుకుందాం. ఇక్కడ మనం చూస్తే డిమార్ట్ లో కూడా ఇప్పుడు మనం ఫ్రీ ప్రోడక్ట్ కింద ఇప్పుడు ఒక 5,000 కొన్నాం, మినిమం ఒక 3,000. ఏ మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ, నేను చాలా తక్కువ బిల్ చేయాలని మనం డిమార్ట్కి వెళ్ళినా మినిమం 3,000 బిల్ చేయండి ఎవరు బయటికి. మాక్సిమం ఒక మిడిల్ క్లాస్ వాళ్ళైతే 5,000 నుంచి 6,000 దాకా కూడా బిల్ అవుతుంది. మనం అంత బిల్ చేసినా కూడా మనకి ఫ్రీ ప్రోడక్ట్ కింద ఏమైనా కన్సిడర్ చేసి, నువ్వు నెల వస్తున్నావు, ఇంత తీసుకుంటున్నావు, సరేలే ఈ నెలలో ఇది తీసుకో అని ఎప్పుడన్నా ఒకసారన్నా మనకి ఫ్రీగా ఇవ్వడం చూసామా? పిల్లలు ఇచ్చినా కూడా చాక్లెట్ కూడా మనకి స్కాన్ చేసే ఇస్తారు. అలానే క్యారీ బ్యాగ్ కూడా మనం స్కాన్ చేసి పే చేసి తీసుకోవాలి, మనం ఎత్తుకోపోయిన లగేజ్ బ్యాగ్ సరిపోకుంటే. మనకి ఏమన్నా ఫ్రీగా వస్తుందా? చూడండి, ఇంటి పక్కన తెలిసిన షాపుల్లో తీసుకున్నా, డిమార్ట్ లో తీసుకున్నా, బయట ఏ షాప్ అయినా తీసుకోండి, ఫ్రీగా ఏమన్నా ఇస్తున్నారా? ఏమీ ఉండదు. కానీ ఈ రోజు మనం వెస్టేజ్ లో ఉన్నామంటే 10% ఫ్రీ ప్రోడక్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. చూడండి, ఈ నెలలో మనం తీసుకుంటే కనుక ఫ్రీ ప్రోడక్ట్ కింద ఒక 90 రూపాయలకి కొంటే 90 రూపాయలు, 900కి కొంటే 90 రూపాయలు ఓచర్ ఫ్రీగా ఇస్తున్నారు. అంటే 900లో 90 రూపాయలు అంటే 10% అక్కడ. అలానే అది వద్దు అనుకో, ఓచర్ కాకుండా ప్రోడక్ట్ కావాలంటే 2 నీమ్ సబ్బులు ఇస్తున్నారు, 44 రూపాయల సబ్బులు. 1800లకు కొంటే 180 రూపాయలు ఓచర్ ఇస్తున్నారు, లేకుంటే సబ్ ప్యాకెట్ ఫ్రీగా ఇస్తున్నారు. అది మనకి కంపెనీ అందరికీ కనిపిస్తుంది. ఈ రోజు మనం యాప్ ఓపెన్ చేస్తే ఏమేమి ఆఫర్స్ ఇచ్చింది అని. ఆ విధంగా ఫ్రీ ప్రోడక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి 2 నుంచి 18 లోపల తీసుకుంటే, అలానే కన్సిస్టెన్సీ కింద క్రమం తప్పకుండా మనం ఎన్ని సంవత్సరాలైనా మన బయట ప్రోడక్ట్లు తీసుకో. ఈ రోజు మన ఇంటి పక్కన షాపులో తెలిసిన సొంత మన సంవత్సరాల తరబడి ఉంటాం, ఒక దగ్గర మనం సెటిల్ అయ్యామంటే తొందరగా ఇల్లు మారడానికి ఇష్టపడం.
ఎందుకంటే అందరూ అలవాటు అయిపోయి ఉంటారు కాబట్టి. ఆ విధంగా మనం ఇంటి పక్కన ఉండే షాప్‌కే వెళ్తుంటాం. కానీ మనకి ఎప్పుడు గాని ఏదన్నా ఫ్రీగా ఇవ్వడం జరిగిందా? డీమార్ట్‌కెళ్తుంటాం. ఇప్పుడు మాక్సిమం పెళ్లయిన తర్వాత పెళ్లయి ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి, మనం ఇప్పటికి కూడా డీమార్ట్‌కే వెళ్తుంటాం. వెస్టేజ్‌లో తీసుకున్నా కూడా కొన్ని ప్రొడక్ట్‌లు దీంట్లో వెస్టేజ్‌లో లేని డీమార్ట్‌కే వెళ్తాం ఎక్కువ శాతం. మనకి తిరిగి ఏమన్నా ఇస్తున్నారా? నువ్వు ఇన్ని రోజులు కొన్నావు కదా! ఇది తీసుకో అని ఎప్పుడన్నా ఐడెంటిఫై చేసి ఏదన్నా గాని ఏది ఉండదు. కానీ ఈరోజు మనం వెస్టేజ్‌లో ప్రతి నెల 2-14 లోపల మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఉంటుంది. ఆ ఆఫర్ లోపల 60 పీవీ అయితే 60 పీవీ, 100 పీవీ అయితే 100 పీవీకి మనం 4 నెలలు క్రమం తప్పకుండా ప్రొడక్ట్స్ తీసుకుంటే మనకు ఐదో నెలలో ఫ్రీగా ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. ఒక్క రూపాయి పే చేయకుండా. చూడండి ఐడెంటిఫికేషన్ ఎక్కడుంది మనకి? మనం ఇప్పుడు కొన్న ప్రతి బిల్లు, ప్రతి పాయింట్, ప్రతి రూపాయి మనం వెస్టేజ్‌లో జాయిన్ అయినప్పటి నుంచి గూడా మనకి రికార్డ్ అవుతుంది. మన ఐడీ మీద, మన మెంబర్‌షిప్ మీద. కానీ డీమార్ట్‌లో ఎక్కడైనా మనకు ఐడెంటిఫికేషన్ ఉందా? సీనియారిటీ ఉందా? ఏమేమి ఉండదు. ఈరోజు మనం డీమార్ట్‌లో చూసుకుంటే గనక ఒక 5,000 బిల్ చేసావు గదా! సరే య య రూ. 50 కనీసం డిస్కౌంట్ రూపంలో ఇస్తున్నా. నీకు తిరిగి ఏదన్నా క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తాను అని మన కంపెనీ డీమార్ట్ వాళ్ళు ఏమన్నా ఇస్తున్నారా ఎప్పుడైనా? ప్రతి నెల వెళ్తాను డీమార్ట్‌కి. మినిమమ్ 3,000, 4,000 తక్కువన్నా చేసొస్తుంటాం. తిరిగి మనకేమన్నా రూ. 10 ఆఖరికి రిటర్న్ రూపంలో ఇస్తున్నారా? ఏముండదు. కానీ ఈరోజు మనం వెస్టేజ్‌లో ఉన్నామంటే ప్రతి ఒక్కరికి గూడా ఎవరి లెవెల్‌ని బట్టి వాళ్ళకి ఈరోజు జాయిన్ అయ్యి ఐడీ యాక్టివేషన్ చేసుకునే వాళ్ళకి గూడా 5% తోటి క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. మినిమమ్ రూ. 1000 కొనే వాళ్ళకి కూడా రూ. 25 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ విధంగా ఎవరి లెవెల్‌ని బట్టి వాళ్ళకి 5%లో ఉండే వాళ్ళకి 5% తోటి, 8%లో ఉండే వాళ్ళకి 8% తోటి, 12 వాళ్ళకి 12 తోటి, 16 వాళ్ళకి 16 తోటి ఎవరు కొన్న వాళ్ళకి క్యాష్ బ్యాక్ రూపంలో ఎవ్రీ మంత్ మనకి 10వ తేదీ పర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో కాలిక్యులేట్ చేసి మన అకౌంట్‌కి క్రెడిట్ చేయడం జరుగుతుంది. అది కంపెనీ కాలిక్యులేషన్స్ ఉంటాయి. నాకొచ్చింది, నాకు రాలేదంటే మనం కరెక్ట్‌గా ప్రొడక్ట్‌లు కొనుక్కుంటే ప్రతి ఒక్కరికి క్రెడిట్ అవుతాయి. మనం చెక్ చేసుకోవచ్చు కావాలంటే. రూ. 25 అయితే గనుక మనకి రూ. 25 వోచర్ రూపంలో రాదు జనరల్‌గా. అది అకౌంట్‌కి ఏసే పనైతే డైరెక్ట్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. మినిమమ్ ఒక రూ. 100 మనం కొనుక్కున్న వాటికి క్యాష్ బ్యాక్ అయినప్పుడు ఆ రూ. 100 మనకు వోచర్ రూపంలో అయితే వోచరు, లేదంటే మనం అకౌంట్ యాడ్ చేస్తే గనుక అకౌంట్ మనకి క్రెడిట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనం బయట చూసుకుంటే గ్యారంటీ లేని ప్రొడక్ట్ ఎలా తయారు చేస్తున్నారో తెలియకుండా అవే అవైలబుల్ ఉంటాయి కాబట్టి అవే వాడుకున్నాం ఇన్ని రోజులు. కానీ ఈ రోజు మనకు వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత 100% గ్యారంటీ ప్రొడక్ట్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ, ఇండియాలో తయారైన ప్రొడక్ట్ ఇప్పటి వరకు 8 దేశాలకి ఎక్స్‌పోర్ట్ అవుతుంది. ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్, కెమికల్ తక్కువగా, ఇంత స్టాండర్డ్ ఉండే ప్రొడక్ట్, 100% గ్యారంటీ తోటి ఈ రోజు మన వెస్టేజ్‌లో మనకుంటే గనక ఇక్కడ మనం అంత గ్యారంటీ ప్రొడక్ట్ మనం చూస్తే కాస్ట్ ఎక్కువ ఎక్కడ అని చూసుకుంటే ఇక్కడ డిస్కౌంట్ రూపంలో ఒక రూ. 100 రూ. 95 వస్తే మనకి డీమార్ట్‌లో ఇంటి పక్కన షాపుల్లో అయితే రూ. 100 డీమార్ట్ హోల్‌సేల్ అనుకుంటాం కాబట్టి ఒక రూ. 5 డిస్కౌంట్ వస్తుంది. అంతకు మించి ఫ్రీ ప్రొడక్ట్ గాని, కన్సిస్టెన్సీ గాని, క్యాష్ బ్యాక్ గాని ఈ బెనిఫిట్లు ఏవి రావు మనకి. ఓన్లీ డిస్కౌంట్ ఒక్కటే వస్తుంది. అదే మనకి రూ. 5 తగ్గుతుంది కదా అనుకునేసి ఇన్స్టెంట్ గా వచ్చేది చూస్తున్నాం మనం అక్కడ. కానీ దాని నుంచి వచ్చే ఫ్యూచర్ చూడట్లేదు. ఆ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల వచ్చే హెల్త్ మనం చూడట్లేదు. కాబట్టి ఒక రూ. 100 రూ. 95కి మనకు వస్తే డీమార్ట్ లో అదే వెస్టేజ్ లో కాస్ట్ ఎక్కువ అన్నాం. ఎందుకంటే క్వాలిటీ ఎక్కువ కాబట్టి గ్రేడ్ వైజ్ చూసుకున్నా మన అన్ని కూడా గ్రేడ్ 1 ఏ గ్రేడ్ ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ ఉంటుంది. అందుకనే ఈ రోజు ఇండియాలో తయారయ్యి కూడా ఇంటర్నేషనల్ గా ఎందుకు ఎక్స్పోర్ట్ అవుతుందంటే అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది కాబట్టే అవుతుంది. అంత క్వాలిటీ ప్రోడక్ట్ కూడా కెమికల్ తక్కువగా హెల్త్ కి చాలా మంచిది వాడుకుంటే 100% గ్యారంటీ ప్రోడక్ట్. ఇక్కడ డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్, కన్సిస్టెన్సీ, క్యాష్ బ్యాక్ చూసుకుంటే ఇక్కడ ఓన్లీ మనకు 5% డిస్కౌంట్ డీమార్ట్ లో చూస్తే. అదే ఈ రోజు మనకి వెస్టేజ్ ప్రోడక్ట్ లో ఈ 4 మనం కన్సిడర్ చేసుకుంటే మినిమం ప్రోడక్ట్ మీద మనకి 40% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. చూడండి విత్ క్యాలిక్యులేషన్స్ తోటి కూడా ఉంది మనకి. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఇక్కడ చూసుకుంటే మనకి రూ. 120లో 40% డిస్కౌంట్ అంటే మనకి రూ. 72కే ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. రూ. 100 రూ. 95 డీమార్ట్ లో వస్తే వెస్టేజ్ లో రూ. 120 రూ. 72కి వస్తుంది. అక్కడ ఈ ఆఫర్లకు మనం ఈ బెనిఫిట్లు కట్టి రిటర్న్ ఇచ్చే చూడట్లేదు. దాని మీద ఉండే ఎంఆర్పి మాత్రమే చూస్తున్నాం కాబట్టి ఈ రోజు మనకి కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. కాబట్టి జాయిన్ అయిన వాళ్ళని ఎవరినైనా కూడా మెంబర్షిప్ ఇచ్చే వాళ్ళకి దీన్ని కంప్లీట్ గా క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కాస్ట్ పరంగా కంపారిజన్ చేసి, కాబట్టి ఇప్పుడు మనం రూ. 95 ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటామా, రూ. 72 ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటామా?
ఎవరైనా కూడా మన కాస్ట్ తగ్గేదే తీసుకోవాలనుకుంటాం కాబట్టి ఒక ప్రోడక్ట్ యూజర్ గా ఉండే వాళ్ళకి కూడా వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడుకోవడానికి డెఫినెట్లీ ముందుకు వస్తారు మనం ఈ క్లారిటీ ఇచ్చినప్పుడు. అదే విధంగా దాని వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్లు అన్ని చూసుకుంటే కనుక వెస్టేజ్ లో ప్రోడక్ట్ యూజర్ గా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచి బెనిఫిట్లు ఉంటాయి. అలానే ఈ రోజు నేను బీటెక్ చదువుకున్నా, డిమార్ట్ లో ప్రొడక్ట్స్ వాడుకుంటున్నా. నేను డిమార్ట్ కి వెళ్ళి ఏదన్నా నాకున్న ఫ్రీ టైమ్ లో ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటున్నా, పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ నాకు ఒక రోజుకు ఒక 2 గంటలు 3 గంటలు నాకు టైం కన్వీనియంట్ గా ఉన్న టైంలో నేను డిమార్ట్ కి వెళ్ళి ఏదన్నా జాబ్ చేద్దాము అంటే నాకు అవకాశం ఉంటుందా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళం జనరల్ గా డిమార్ట్ లో వర్క్ చేసే పర్సన్స్ వర్క్ చేయాలంటే మనం అసలు చేయలేము. వాళ్ళు ఏ పని చెప్పినా అక్కడ చేయాలి, ట్రాలీలో మోసుకెళ్ళాలి, సామాన్లు సర్దాలి, బరువులు పోయాలి, ఏదైనా కింద పడిన సర్దమన్నా సర్దాలి, అన్ని చేయాలి ఏ టు జెడ్. కానీ ఈ రోజు మనకి వెస్టేజ్ లో ఇప్పుడు ప్రోడక్ట్లు అది మన బాడీ తోటి పని చేయాలి, మైండ్ తోటి పని చేసేదానికి ఉండదు. డిమార్ట్ లో వర్క్ ఏదైనా కూడా మనం చదువుకున్న చదువుకి సంబంధం ఉండదు, అక్కడ చేసే వర్క్ కి సంబంధం ఉండదు. ఫస్ట్ ఈ రోజు మనం వెస్టేజ్ లో ఉన్నామంటే ప్రతి ఒక్కరికి కూడా 3 జనరేషన్స్ ఇన్కమ్, 3 తరాల వరకు మనం బిజినెస్ చేసుకుంటూ మన ఫ్యామిలీని వెల్ సెటిల్ చేసుకునే ఆపర్చునిటీ ఈ రోజు మనకి వెస్టేజ్ లో ఉంది. ఈ విధంగా మనం క్వాలిటీ ఏ గ్రేడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుకుంటూ హెల్త్ తీసుకుంటూ కాస్ట్ తగ్గించుకుంటూ కూడా ఈ రోజు ఏదైతే మనం హెల్త్ తీసుకున్నామో ఆరోగ్యం ఫస్ట్, మన ఇంట్లో ఉన్న చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఒక్క వంట నూనె టీ పౌడర్ మార్చుకోవడం వల్ల. అలానే పిల్లలకు కూడా మనం ఇలా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వడం వల్ల చిన్నప్పటి నుంచే వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుంది. కాబట్టి మన పిల్లల్లో వచ్చే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ని తగ్గించుకోవచ్చు, మనకున్న లైఫ్ టైం పెంచుకోవచ్చు ప్రొడక్ట్స్ వాడడం వల్ల. దాంతో పాటుగా 3 తరాల వరకు మనం బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. దానికోసం మనం ఏం చేయాలి, కంపెనీ మనకు ఫ్రీగా మెంబర్షిప్ ఇస్తుంది. ఒక నెల మనం ప్రోడక్ట్స్ తీసుకొని వాడి చూస్తాము, ఈ విధంగా బెనిఫిట్లు ఇస్తుంది. ఫస్ట్ అయితే మనం ప్రోడక్ట్ క్వాలిటీ చూడాలి కాబట్టి ఒక నెల ప్రోడక్ట్స్ వాడి చూస్తాము. ఆ వాడే క్రమంలో మనకి జూమ్ మీటింగ్స్ జరుగుతుంటాయి కాబట్టి ఎవరినైనా జాయిన్ అయిన వాళ్ళని ప్రస్తుతానికి ప్రొడక్ట్స్ వాడుకుంటుండు. మీకు మార్నింగ్ ఈవినింగ్ 2 టైంలో జూమ్ మీటింగ్ ఉంటుంది. ఏదో ఒక టైం కల్పించుకొని ఒక నెల నువ్వు కంప్లీట్ గా జూమ్ మీటింగ్స్ విను, ఏమి చేయొద్దు, ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ వాడుకుంటా ఇవి విను. తర్వాత నీకు ఇది బాగుంది మంచిది అనిపించి ప్రోడక్ట్ నచ్చితేనే మళ్ళీ నెల మూవ్ అవ్వు. ఆ నెక్స్ట్ నీకు కంప్లీట్ గా బిజినెస్ గురించి తెలుసుకుందు అని మనం మనం ప్రమోట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు దీని బెనిఫిట్లన్నీ మనకు తెలుసు కాబట్టి ఈ విధంగా మనం చెప్పినప్పుడు వాళ్ళు ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ ఒక క్షణం ఆలోచించి దీనివల్ల మనం నష్టపోయేది లేదు కదా, మన లైఫ్ సెట్ అవుతుంది అంటున్నారు, సరే ఫస్ట్ అయితే చూద్దామని ఒక అడుగు ముందుకేయడం జరుగుతుంది. అలా మనం వాడుకున్న క్వాలిటీని ప్రమోట్ చేసి మనకి తెలిసిన వాళ్ళకి బిజినెస్ ని ప్రమోట్ చేసి మనకి తెలిసిన పరిధిలో మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ మన లాంటి వ్యక్తుల్ని ఒక 6 మందిని మన బిజినెస్ లో మనం ప్రమోట్ చేసినట్లయితే వాళ్ళు కూడా సేమ్ డూప్లికేషన్ చేస్తా మంచి ఇన్కమ్ తీసుకుంటూ 3 జనరేషన్స్ వరకు మంచి లైఫ్ తీసుకునే ఆపర్చునిటీ ఈ రోజు మనకు వెస్టేజ్ లో ఉంది. కాబట్టి ఈ రోజు మనం ప్రోడక్ట్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇన్ని రోజులు తీసుకున్నాం, డిమార్ట్ లో తీసుకున్నాం, ఇంటి పక్కన షాప్ లో తీసుకున్నాం, మనకి వెస్టేజ్ పరిచయం లేదు, మనకి తెలియదు అసలు. ఒకప్పుడు అసలు నేను వెస్టేజ్ లో జాయిన్ అవ్వక ముందు నాకు అసలు వెస్టేజ్ అనే ఒక బిజినెస్ ఉంది, దాంట్లో ఇలా ప్రోడక్ట్స్ ఉంటాయి, దీని క్వాలిటీ ఇలా ఉంటుంది, దీంట్లో ఇలా బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుంది అని నాకు తెలీదు. తెలియక ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు దీని గురించి పూర్తిగా తెలుసుకోక చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం కంప్లీట్ గా తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళకి చెప్పి ప్రమోట్ చేయడం వల్ల ఇది లోకల్ గా మన ఇండియన్ కంపెనీ కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ కి మేలు చేసిన వాళ్ళం అవుతాం, వాళ్ళకి ఫస్ట్ ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం, వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన షాప్ చేంజ్ చేసుకుంటే లైఫ్ చేంజ్ అవుతా, ఇది నిజమేనా అని చాలా మంది అనుకోవచ్చు. కానీ మన ముందు సక్సెస్ అయిన లీడర్స్ చాలా మంది ఉన్నారు. ఆ లీడర్స్ ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఫస్ట్ మనం స్ట్రాంగ్ గా నిలబడి మనం చెప్పే వాళ్ళకి కూడా ఇంతే స్ట్రాంగ్ గా మనం చెప్పినప్పుడు డెఫినెట్లీ వస్తారు. కొంచెం టైం పట్టొచ్చు, కానీ మనం ఓపికతో వెయిట్ చేసి మన లాంటి వ్యక్తుల్ని మనం తయారు చేసుకుంటే మన బిజినెస్ లో దాని ద్వారానే 3 తరాల వరకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకి కంపెనీ ఈ బెనిఫిట్లు అన్ని ఇస్తుంది, డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్, కన్సిస్టెన్సీ, క్యాష్ బ్యాక్, దీనివల్ల మనకి ప్రోడక్ట్ కాస్ట్ తగ్గుతుంది అని మనం చెప్పాం కదా. అది ఏ విధంగా అనే దాన్ని ఇది క్యాలిక్యులేషన్స్ రూపంలో మనం తెలుసుకుందాం. హౌ ద కాస్ట్ ఈస్ రెడ్యూస్డ్ ఇన్ వెస్టేజ్ ప్రొడక్ట్ విత్ క్యాలిక్యులేషన్స్ తోటి మనం చెక్ చేసుకుంటే కనుక ఇక్కడ ఎగ్జాంపుల్ గా మనం ఒక 100 రూపాయలు ఎంఆర్పి ఉండే పేస్ట్ తీసుకున్నాం డిమార్ట్ లో, అక్కడ దాని ప్రైస్ ఎంఆర్పి 100 రూపాయలు. అదే మనం వెజిటేబుల్ ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే అదే పేస్ట్ 120 రూపాయలు. మనకి ఓన్లీ డిమార్ట్ లో 5% డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి ఆ 5 రూపీస్ ని మనం మైనస్ చేస్తే 100 రూపాయలు మనకి 95 రూపాయలకి వస్తుంది. అది మనకి ఇక్కడ డిమార్ట్ లో వచ్చే డిస్కౌంట్ అనేది. ఫస్ట్ 100 రూపాయలు 95 రూపాయలకి మనకు వస్తుంది. అంతకు మించి మనకి బెనిఫిట్లు ఏమీ లేవు కదా డిమార్ట్ లో. ఫ్రీ ప్రోడక్ట్ కానీ, కన్సిస్టెన్సీ కానీ, క్యాష్ బ్యాక్ కానీ
మనం ఈరోజు వెస్టేజ్‌లో మనం ప్రొడక్ట్‌లు తీసుకుంటే మన కంపెనీ ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది? ఫ్రీ ప్రొడక్ట్ గాని, క్యాష్ బ్యాక్ గాని, అలానే మనకొచ్చే డిస్కౌంట్ గాని చూస్తే గనక ఏదైనా ఒక ప్రొడక్ట్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా ఇక్కడ రూ. 120 ఉండే పేస్ట్‌ని తీసుకున్నాం కాబట్టి 120 రూపాయలకి మనం 20% తోటి కాలిక్యులేషన్ చేస్తే అక్కడ ఇన్‌స్టంట్‌గా మనకొచ్చే డిస్కౌంట్ రూ. 24. కావాలంటే ఇది ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను కాలిక్యులేషన్స్ చేసింది కరెక్టా? కాదా? అని కూడా చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక 20% మన డిస్కౌంట్ రూపంలో చూసుకుంటే గనక రూ. 24 ఇన్‌స్టంట్‌గా మనకు ప్రొడక్ట్ మీద డిస్కౌంట్ వస్తుంది. అక్కడ మనకి డీపీ ప్రైస్ వచ్చేసి ఆ డిస్కౌంట్ పోతే రూ. 96. రూ. 120ది మనకు రూ. 96 ఒక్క 20% డిస్కౌంట్ చూస్తే. నెక్స్ట్ 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది కదా! మనకి ఎవ్రీ మంత్. ఒక 900 కొన్న రూ. 90 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది కదా! ఆ విధంగా మనకి ఆ రూ. 120 దానికి మనం ఎంఆర్‌పీ మీద డిస్కౌంట్ మనకు రూ. 96 వచ్చింది కాబట్టి, ఆ రూ. 96కి 10% తోటి కాలిక్యులేట్ చేస్తే మనకి అక్కడొచ్చే డిస్కౌంట్ 9.6 రూపీస్. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే గనక 5% క్యాష్ బ్యాక్ అన్నాం. ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తికైనా కూడా 5% తోటే మనం కాలిక్యులేట్ చేసినా కూడా ఆ రూ. 96 కొన్నందుకు మనకొచ్చే క్యాష్ బ్యాక్ అనేది రూ. 4.80 వస్తుంది. ఆ రూ. 96 కాలిక్యులేట్ చేస్తే గనక. ఆ విధంగా రూ. 4.80. ఇక్కడ మనం చూస్తే గనక వెస్టేజ్ కంపెనీ రూ. 120 ఎంఆర్‌పీ ఉండే ప్రొడక్ట్ మనకి ఇక్కడ వచ్చే టోటల్ బెనిఫిట్స్ 20% డిస్కౌంట్, 10% ఫ్రీ ప్రొడక్ట్, 5% క్యాష్ బ్యాక్ అనేది మనం చూస్తే టోటల్‌గా రూ. 120 మనకొచ్చే బెనిఫిట్ ఎంత అని చూస్తే రూ. 24 డిస్కౌంట్, రూ. 9.60 10% ఫ్రీ ప్రొడక్ట్ కింద, అలానే 5% వచ్చే క్యాష్ బ్యాక్. టోటల్‌గా అక్కడ రూ. 38.20 మనకు బెనిఫిట్ వస్తుంది. జనరల్‌గా ఇది ఒక రూ. 1000 ప్రొడక్ట్‌లు కొనుక్కునే వాళ్ళకి కూడా వచ్చే బెనిఫిట్. రూ. 120 ఎంఆర్‌పీ ఉండే ప్రొడక్ట్. ఆ విధంగా ఫైనల్ కాస్ట్ రూ. 120 ఎంఆర్‌పీ ఉండేది మనకి రూ. 120 మైనస్ 38 అంటే రూ. 81.80 వస్తుంది. ఇక్కడ మనం ఇంకా కన్సిస్టెన్సీ యాడ్ చేయలేదు. రూ. 120 ఎంఆర్‌పీ ఉండి మీద వచ్చే డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్, క్యాష్ బ్యాక్. జనరల్‌గా ఎవ్వరు తీసుకున్నా కూడా ఈ బెనిఫిట్‌లనేవి అందరికి వస్తాయి కదా! ఇప్పుడు 60 పాయింట్లు తీసుకునే వాళ్ళకి, 100 పాయింట్లు తీసుకునే వాళ్ళకి కన్సిస్టెన్సీ బెనిఫిట్ వస్తుంది. కానీ నేను తక్కువ ప్రొడక్ట్సే తీసుకుంటాను. నా కంపెనీ ఏమైనా బెనిఫిట్స్ ఇస్తుందా అంటే ఒక రూ. 100 ఎంఆర్‌పీ ఉండే మీద మనకొచ్చే సేవింగ్ అనేది రూ. 38. ఆ విధంగా 1200 ఎంఆర్‌పీ ఉండే